Please subscribe to Veeru Mama channel and give it all your love and support to it. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ వీరు మామ. వాహ్, వాట్ ఎ ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, మైండ్ బ్లోయింగ్, స్ప్లెండెడ్, స్పెక్టాక్యులర్ బాయ్. ఏమనాలి ఈ అబ్బాయిని, ఏమని మాట్లాడాలి ఈ అబ్బాయి కోసం? ఈ రోజున నాకు తెలిసి భారత క్రికెట్ చరిత్రలో క్రికెట్ అంటూ ఇంతమంది చూడ్డానికి గల కారణం కానీ, క్రికెట్ మన నరాల్లో ఒక భాగం అవడానికి కారణం కానీ సచిన్ టెండూల్కర్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ రోజుల్లో టీవీ షోరూమ్లకు 10 మంది ఇళ్లకు ఒక టీవీ ఉన్నా కూడా ఆ టీవీకి అతుక్కుపోయి అలాంటి ఒక అద్భుతమైన బ్యాటింగ్ని, సచిన్ బ్యాటింగ్ని ఆస్వాదించిన భారతీయులందరూ కూడా ఆ తర్వాత ఒక మహేంద్ర సింగ్ ధోనిని, ఒక వీరేంద్ర సెహ్వాగ్ని, ఒక విరాట్ కోహ్లీని చూసాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది అయితే గనక, ఈ విశ్వానికి ఎలాగైతే సూర్యుడు తన తేజంతో, ఉషస్సుతో, కిరణాలతో అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తాడో, భారతదేశం యొక్క ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా, ఇప్పుడు ఉన్న పిల్లలకి కూడా ఈ పేరు వైభవంగా, సూర్యుడంతా ప్రకాశవంతంగా, ఇన్స్పిరేషన్గా తయారవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్, నేను చెప్తుందే వైభవ్ సూర్యవంశీ. వాట్ ఎ బాయ్ హి ఇస్, వాట్ ఎ పవర్ ఈజ్. అతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే, బీహార్లోని ఒక కుగ్రామం నుంచి తీసుకొచ్చి లక్ష్మణ్ వెతకగా, రాహుల్ ద్రావిడ్ ట్రైనింగ్ ఇవ్వగా, రాజస్థాన్ రాయల్స్లో రాజసంగా అద్భుతమైన ఆటవం, అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసం, లెఫ్ట్ హ్యాండ్తో అతను బ్యాటింగ్ ఆడుతుంటే వాహ్, గ్రౌండ్లే చిన్నబోయాయి, పెద్ద పెద్ద బౌలర్లే నివ్వెరపోయారు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఆట అని అనేంతగా ఉంది అంటే గనక ఒక్కసారి ఆలోచించి వాట్ ద బాయ్ హీ ఇస్. 35 బాల్లో సెంచరీ. నిజంగా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తుడిచిపెట్టేశాడు. అంతే, ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయి కోసమే మాట్లాడుతున్నారు. ఇంకా నూనూగు మీసాలు కూడా రాని ఆ అద్భుతమైన అబ్బాయి, ఆ అద్భుతమైన బాబు, చిన్ని బాబు ఈ రోజున భారతదేశ యువతకు, భారతదేశంలో క్రికెట్ ఆడే యువతకు, అలాగే స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకున్న యువతకు కూడా అసలు 100% ఒక సూపర్ ఇన్స్పిరేషనల్ జర్నీని, స్టోరీని ఫిట్ చేసి పడేశాడు. అంతే, సూర్యవంశీ, నీలాంటి యువ కెరటాలు, నీలాంటి యువత భారతదేశానికి కావాలి. ఎందుకంటే మనలో ఉన్న ప్రతిభా పాఠవాన్ని ప్రపంచానికి చెప్తే శక్తి నీలో ఉంది సూర్యవంశీ. నిర్మోహమాటంగా నెక్స్ట్ కాబోయే సూపర్ స్టార్, సూపర్ హీరో, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా క్రికెట్లో ఈ అబ్బాయి కోసం మాట్లాడుకోవడం అనేది అయితే మాత్రం పక్కా. ఈ రోజున ఎక్కడ క్రికెట్ మరి అకాడమీకి వెళ్ళినా, ఈ రోజున బ్యాట్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా ఈ అబ్బాయి కోసమే చెప్తారు వాళ్ళ పిల్లల కోసం. నిజంగా ఇలాంటి వాళ్ళు మరికొంతమంది రావాలి. అప్పుడు భారతదేశంలో స్పోర్ట్స్ కంటూ మరింత మంది మరి సూపర్ స్టార్స్ అవుతారు. నిజంగా లవ్ యూ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ మోర్. అయితే తల్లిదండ్రులు కూడా ఒకటి చెప్తున్నా, ఈ చిన్న బాబునంట వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా ట్రైన్ చేశారట. 2001లో పుట్టిన ఈ అబ్బాయి, 2011లో పుట్టిన ఈ అబ్బాయి 14 ఏళ్ళు. అసలు ఐపీఎల్ ఎలా ఆడాడని చెప్పేసి అందరికి కూడా షాక్. పిన్న వయసులోనే ఇలాంటి ఒక అద్భుతమైన ఆటను చూపిస్తున్నాడంటే, ఏమో మీ పిల్లలు కూడా అలాగే అవ్వచ్చేమో. ట్రైనింగ్ ఇవ్వండి, అద్భుతాలు జరగచ్చు. రియల్లీ ఆ పేరుకున్న పవర్ని సార్థకం చేశాడు. 100% చెప్తున్నా, ఈ అబ్బాయి వల్ల కొన్ని వేల మంది క్రికెట్ పైన మళ్ళీ నేను కూడా ఆడాలి అనే ఒక భావోద్వేగంతో, అనే ఒక ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆయనకి విషెస్ మీ కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ బాస్.